కాక్రోచ్ జనతా పార్టీ ఏ పార్టీకి బి టీం కాదు అంటూ ఉన్నారు అభిజిత్ దీప్కే. అండ్ ముఖ్యంగా తమ వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ ఉందన్న వార్తల్ని ప్రచారాల్ని అయితే అభిజిత్ దీప్కే ఖండిస్తూ ఉన్నారు. మరోవైపు అభిజిత్ పై జైపూర్లో దాడి జరిగింది. ఈ దాడి తర్వాత అభిజిత్ దీప్కే మాట్లాడారు. ఒకసారి బయట పేజ్. हेलो कॉकरोचेस। सो आज का जो प्रोटेस्ट था वो काफ़ी बड़ा था, काफ़ी सक्सेसफुल था, बहुत ही ज़्यादा जनता आई हुई थी। तो हमारा पीसफुल आंदोलन दिन ब दिन बड़ा होते जा रहा है। और अब मैं बात करना चाहता हूँ जो आज घटना हुई। तो देखिए ये सारे ना टैक्टिक्स है, सारे ना तरीके हैं हम लोगों को डराने के, धमकाने के और मुद्दे से भटकाने के। तो हमें कहीं से भी मुद्दे से नहीं भटकना है। हमारा एक ही मुद्दा है कि धर्मेंद्र प्रधान को रिजाइन करना पड़ेगा। बच्चों के साथ अन्याय हुआ है, जिन बच्चों ने सुसाइड की है उसके लिए उनको तो रिजाइन करना ही पड़ेगा। तो आप एक बार नहीं 10 बार हमले करवाइए, एक नहीं 10 थप्पड़ मारिए, लेकिन फिर भी हम बोलते रहेंगे कि धर्मेंद्र प्रधान आपको तो रिजाइन करना ही पड़ेगा। तो कोई भी डिस्ट्रैक्ट नहीं होइए, अपने मुद्दे पर टिके है। धर्मेंद्र प्रधान शुड रिजाइन एंड नोबडी वो चाहे कितने भी हाथ उठा ले, हम अपनी तरफ से हाथ नहीं उठाएंगे। हमारी मूवमेंट पीसफुल है और हम इस मूवमेंट को पीस एंड लव के साथ ही आगे बढ़ाएंगे। एंड टू द हेटर्स आई वांट टू से गेट वेल सून। हेलो कॉकरोचेस। सो आज का जो అంటే ఏ పార్టీకి బి టీం కాదు అంటూ ఉన్నారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ వెనుకుంది అభిజిత్ దీప్కేకి గతంలో ఆప్లో పనిచేసిన అనుభవం ఉంది, వాళ్ళతో టచ్ ఉంది అనేది పెద్ద వాలంటీర్ గా పనిచేశారు కనుక ఇప్పుడు దాని స్పోక్స్ పర్సన్ గతంలో ఆప్ లో పనిచేశారు కనుక ఆ చర్చ జరుగుతుంది. ఆప్ వెనకాలంటే ఆప్తోనే పనిచేస్తారు కదా. ఆపే ఢిల్లీలో ఓడిపోయి పంజాబ్ లో తీవ్రమైన ఛాలెంజ్ ఎదుర్కొంటుంటే ఏమైనా ఉంటే ఆ పాలిటిక్స్ కేజ్రీవాల్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ తో నిరాశ చెందిన వారు వేరే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఆపే చేయిస్తే అంత సీన్ ప్రాప్తుందా అనేది క్వశ్చన్. అలాగే ఇప్పుడు ఫిబ్రవరి 2027లో పంజాబ్ ఎన్నికలు ఉన్నాయి. కేజ్రీవాల్ దూకుడు గతంలో లాగా లేదు ఢిల్లీ ఓటమి తర్వాత. అందువల్ల ఆపే చేయాలనుకుంటే తన పార్టీ పేరిటే చేస్తుంది కదా, ఇంకెక్కువ మైలేజ్ వస్తుంది కదా ఆప్కు. సో ఇది అంటుంటారు. ఇప్పుడు ఆపనేందుకు ఆల్రెడీ విదేశీ కుట్ర ఉంది అన్నారు. సో మీకు దీని ఆయన అమెరికాలో చదువుకొని వచ్చాడు కనుక విదేశీ కుట్ర ఉంది అన్నారు. విచిత్రమైన మన దేశ ప్రధాని 100 సార్లు విదేశీ పర్యటనలు జరిపారనో గర్వంగా చెప్పుకుంటాం. కానీ విదేశాల్లో చదువుకొని వస్తే విదేశీ కుట్ర అంటాం. డబుల్ స్టాండర్డ్స్ ఇంత దారుణంగా ఉంటే ఎట్లా? సో ప్రైమ్ మినిస్టర్ విదేశాలకు పోతే మనం గర్వంగా చెప్పుకున్నప్పుడు మన బిడ్డలు విదేశాల్లో చదువుకొని వస్తే మనం దానికి ఎందుకు ఫీల్ కావాలి? దేశద్రోహులకు ఎందుకు చూడాలి? ఇలా అనేక లక్షలాది మంది తెలుగు బిడ్డలు కూడా మధ్యతరగతి బిడ్డలు ఇలా అమెరికాలో చదువుకుంటున్నారు, ఆస్ట్రేలియా చదువుకున్న వాళ్ళందరినీ దేశద్రోహులకు ఎందుకు చూస్తారు? వాళ్ళు కూడా దేశభక్తితో బిడ్డలే కదా. ఏదో మెరుగైన చదువు వస్తుంది, ఉద్యోగం వస్తుంది ఆశతో వెళ్ళారు. లక్షలాది మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని అలా దేశద్రోహులుగా చిత్రీకరించి అన్యాయంగా వాళ్ళని దేశద్రోహుల ముద్ర వేయడం అనేది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఏం ఫారెన్లో చదువుకున్నారు, మన ఎంఎస్సీ చదువుకుని పోయిన వాళ్ళంతా దేశద్రోహుల, అమెరికాలో ఉద్యోగం చేసే మన బిడ్డలంతా దేశద్రోహుల, వాళ్ళ తల్లిదండ్రులంతా దేశద్రోహుల, అన్యాయం కదా అది. అలా అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరిని అవమానించడం కదా. అందువల్ల అలా అదైపోయింది, విదేశీ కుట్ర అయిపోయింది. ఇవాళ ప్రశ్నిస్తే నిన్ను అర్బన్ నక్సలైట్ అంటారు, రైతు ఉద్యమం నడిపితే ఖలిస్తాన్ వాదులు అన్నారు, నువ్వు ముస్లిం అయితే ఇస్లామిక్ టెర్రరిస్ట్ అంటారు, నీవు లేదనుకుంటే నువ్వు కమ్యూనిస్ట్ అంటారు, నువ్వు నన్ను లేదా ఇప్పుడు సోమవీరాజు తీవ్రవాది అన్నాడు. సో ఇప్పుడు 10 కోట్ల మంది తెలుగు ప్రజలకు నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా, మీరు నమ్ముతారా సోమవీరాజు? ప్రొఫెసర్ నాగేశ్వర్ తీవ్రవాదా? ప్రొఫెసర్ నాగేశ్వర్ నక్సలైటా? నక్సలైటే కాదు తీవ్రవాది అంట, నేను టెర్రరిస్ట్ అంట. ఇలా నాగేశ్వర్ని టెర్రరిస్ట్ అన్న తర్వాత ఎవరిని ఏమైనా అంటారు కదా. సో మీరు ఏమైనా 10 కోట్ల మంది అంటే తీవ్రవాదుల చేతుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న ప్రస్తుతం ఉన్న రామచంద్రరావు ఓడిపోయారా? నక్సలైట్ల చేతులు ఓడిపోయారా? చెప్పమనండి సోమవీర్రాజును. భారతీయ జనతా పార్టీ 2007, 2009 హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 సార్లు నక్సలైట్ల చేతిలో ఓడిపోయారు, తీవ్రవాదుల చేతులు. అది ఒప్పుకోమనండి మొదలు. పోనీ కమ్యూనిస్టుల చేతిలో ఓడిపోయారు, అదన్నా ఒప్పుకోమనండి. మళ్ళీ అక్కడ ఒప్పుకోరు. కమ్యూనిస్టుల చేతిలో బీజేపీ 2 సార్లు ఓడిపోయింది హైదరాబాద్. బీజేపీకి ఏం బలమే ఉన్నది అని ఎవరైనా అంటే ఒప్పుకుంటారా? నిజమే కదా, ఓడిపోయింది 2009లో. నాకు రామచంద్రరావుకి కదా డైరెక్ట్ ఫైట్, నేను గెలిచాను కదా. మరి అదన్నా ఒప్పుకోండి, కమ్యూనిస్టులు గెలిచారు హైదరాబాద్లో, మేము ఓడిపోయాం, మాకున్నంత బలం, మా బలంతో పోలిస్తే కమ్యూనిస్టుల బలం చాలా ఎక్కువ, మాకేం బలం ఉందండి అనండి బీజేపీ, నాకు అభ్యంతరం లేదు. సో అందువల్ల లేదంటే చైనా ఏజెంట్ అంటారు, పాకిస్తాన్ ఏజెంట్ అంటారు, లేదంటే హిందూ ద్రోహి అంటారు.
అంటే ఎవరు ప్రశ్నించినా వారిని దేశద్రోహులుగా, హిందూ ద్రోహులుగా, విదేశీ కుట్రదారులుగా, ప్రతిపక్షాల ఏజెంట్లుగా నన్ను ఎన్ని పార్టీలో కలుపుతున్నారు కండవలేసి 10 పార్టీలతో కలిపారు ఇప్పటికీ. ఒక్క పార్టీ కూడా కాదు. వారు కాంగ్రెస్ అంటారు, కమ్యూనిస్ట్ అంటారు, వైసీపీ అంటారు, టీడీపీ అన్నారు, బీజేపీ అన్నోళ్ళు కూడా ఉన్నారు. నడ్డా గారు మా ఇంటికి వచ్చిన సమయంలో ఈయన బీజేపీలో చేరిపోతున్నాడు, మల్కాజ్ నుంచి బీజేపీ ఎంపీ క్యాండిడేట్ కూడా అన్నాడు. ఎన్ని అనలేదండి, ఇవన్నీ అంటూనే ఉంటారు. కానీ అంటే ఎందుకు డీలెజిటిమైజ్ చేయాలి? సో ఆ మాట్లాడిన కాక్రోచ్ ఉద్యమం యూత్లో నేను వెళ్ళొచ్చాను కూడా, చూశాను కూడా. మామూలు ఎనర్జీ లేదు అసలు, అమేజింగ్ ఎనర్జీ ఉంది యూత్లో. సో యూత్ బీజేపీకి, మోడీకి ఓటు వేసి గెలిపించిన వాళ్ళు. సో వాళ్ళే వాళ్ళ ప్రశ్నిస్తున్నారు ఎన్డీఏను. సో అందువల్ల ఎన్డీఏ ఎక్కడ పోయినా వాళ్ళకి భయపడుతున్నది ఏంటంటే ఈ యూత్ పవర్. సో ఈ 21% ఉంటారు బిలో 29 ఇయర్స్ వాళ్ళు ఇండియాలో. ఆ 21% ఆఫ్ ఓటింగ్ కనుక గల్లంత అయితే ఎన్డీఏ అధికారంలోకి రావడమే కష్టమవుతుంది. ఆ భయం పట్టుకున్నది కనుక ఈ దాడులు జరుగుతున్నాయి, ఈ భయంకరమైన ప్రచారం జరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్న రవిశంకర్, మన పైన దాడి జరుగుతుంది అంటే మన ప్రభావం చాలా ఎక్కువ ఉందని. ప్రభావం లేకపోతే ఎందుకు దాడి చేస్తారు ఎవడన్నా? అవసరమే లేదు కదా. దాడే లేకపోతే ఇప్పుడు 10-15 రోజులు ఆంధ్రప్రదేశ్లో వేరేది ఏమీ లేదు, నా చుట్టూ జరిగింది కదా. అంటే నా ప్రభావం లేకపోతే ఎందుకు పట్టించుకుంటాను? నన్ను ఎవరు రాజస్థాన్లో పట్టించుకున్నారు, మధ్యప్రదేశ్లో పట్టించుకున్నారా, తమిళనాడులో, కర్ణాటకలో నన్ను ఎవడో పట్టించుకున్నారా? ఎందుకు ఇక్కడే పట్టించుకుంటారంటే ఇక్కడ ప్రభావం ఉందనే పట్టించుకుంటున్నారు, లేదా ఎందుకు పట్టించుకుంటారు? సో వీ షుడ్ ఫీల్ హ్యాపీ. అభిజిత్ దీప్ కూడా హ్యాపీ ఫీల్ కావాలి. ఆయన ప్రభావం చాలా ఎక్కువ ఉంది కనుక ఆయన కొడుతున్నారు, ఆయన జైల్లో ఎత్తారని అంటున్నారు, ఆయన విదేశ ద్రోహి అంటున్నారు, ఆయన బీ టీం అంటున్నారు. సో ఈ షుడ్ బి హ్యాపీ. ఎప్పుడు కూడా మన ఇంపాక్ట్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఇతరులు భయపడతారు కదా. భయపడితేనే కదా మన మీద పట్టుకున్నది. తమిళ అన్నా డిఎంకేలు నన్ను ఏమైనా తిట్టినరా? విజయ్ టీవీకేలు నన్ను ఏమైనా అన్నారా చెప్పండి మీరు? అనలేక కర్ణాటక బీజేపీ ఏమన్నా అన్నదా? కర్ణాటక కాంగ్రెస్ ఏమన్నా అన్నదా? ఎవరు ఎందుకు అంటలేరు? వాళ్ళు ఎందుకు అంటలేరు? వీళ్ళు ఇక్కడే ఎందుకు అంటారు? ఇక్కడ ప్రభావం ఉంది. సో వీ షుడ్ ఫీల్ హ్యాపీ కదా, నా ప్రభావం ఇంతుంది అని. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా, ఇన్డెప్త్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి నమస్తే నాగేశ్వర్. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి 99.